విశాఖలోని గాజువాకలో మృతదేహాలు బయటపడిన కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. మట్టి తవ్వే కొద్దీ మనిషి పుర్రెలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 4 మృతదేహాలు 9 పుర్రెలు బయటపడ్డాయి. అర్ధరాత్రి 2 గంటల తర్వాత మృతదేహాలను తీసుకొచ్చి పడేసినట్టుగా భావిస్తున్నారు పోలీసులు. గాజువాకలో షీలానగర్ సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. స్థానికంగా చుట్టుపక్కల ఉన్న మట్టిని ఇక్కడికి తీసుకొచ్చి పడేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లారీలో మట్టి ఇక్కడ డంప్ చేసి వెళ్లిపోయారు. ఎక్కడో శ్మశానం నుంచి మట్టి తవ్వి తీసుకొచ్చి పడేసినట్టుగా అనుమానిస్తున్నారు. మృతదేహాలతో పాటు వెదురు చాపలు, తెల్లటి వస్త్రాలు, పూల మాలలు, దిండ్లు, దుప్పట్లు కూడా బయటపడుతున్నాయి. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహాలు కలకలం రేపాయి. ప్రస్తుతం సంఘటన స్థలం వద్ద ఉన్నాం. ఈ ఘటన తెలిసిన వెంటనే గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఏం జరిగింది ఏంటనే దాని మీద దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిఐ వాషినాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, మనకి ఈ సమాచారం ఎన్ని గంటలకు తెలిసింది? ఇక్కడ ఎన్ని మృతదేహాలు ఉన్నాయి సార్? ఈ రోజు ఉదయం అండి కంట్రోల్ రూమ్ నుంచి మాకు మెసేజ్ వచ్చింది. స్థానికులు ఫోన్ చేసి ఇక్కడ శవాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. వెంటనే మేము ఇక్కడికి వచ్చి వెరిఫై చేశాము. ఇక్కడ ఇది షీలానగర్ జంక్షన్ కి 50 మీటర్లు 100 మీటర్ల దూరంలో లెఫ్ట్ సైడ్ ఇది ఖాళీగా ఉండే ప్లేస్ ఇది. ఈ ప్లేస్ లోకి ఈ రోడ్డు వైపు ఎవరైనా టౌన్ లో ఎక్కడైనా డెబ్రిస్ బిల్డింగ్ మెటీరియల్ తీసుకొచ్చినట్లయితే ఎక్కడ పెట్టడానికి అవకాశం ఉండదు కదా, ఇక్కడ డంప్ చేసి రాత్రిపూట డంప్ చేసి వెళ్ళిపోతుంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ చూసినట్లయితే ఈ మట్టి పోగు అనేది ఒక అనుమానాస్పదంగా ఉంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇది వేసినప్పుడు అక్కడ 2 శవాలు అయితే కనిపించినాయి. ఒక మగ వ్యక్తిది, ఒక ఆడ వ్యక్తిది. సో ఇనీషియల్ గా బాగా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైందంటే దాని చుట్టూ శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు అంత్యక్రియలు జరిపేటప్పుడు ఏవైతే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వైట్ క్లాత్లు, గార్లెండ్స్, పూలమాలలు అండ్ చెక్కపెట్టెలు, చెక్కపెట్టెలకు మెటీరియల్స్ అండ్ ఎముకలు, పుర్రెలు అనేవి కనిపిస్తున్నాయి. వెంటనే మిగతా దాంట్లో లోపల కట్లు ఉన్నాయని చెప్పేసి మేము లోకల్ అంతా అవన్నీ వెరిఫై చేసాము. టోటల్ గా ఇప్పటి వరకు ఆ ఒక్క కన్సైన్మెంట్ ఏదైతే ఒక లారీ ద్వారా తీసుకొచ్చినట్టు మాకు తెలిసింది. ఆ ఒక్క పోగులోనే 4 పాత మృతదేహాలు, ఎప్పుడో చనిపోయిన మృతదేహాలు అక్కడ పూర్తిగా మట్టి పట్టేసి ఉండే మృతదేహాలు 4 అయితే కనిపించినాయి. దాంతోపాటు ఒక 9 వరకు పుర్రెలు, మనిషి తలతాలకు అవశేషాల పుర్రెలు కూడా కనిపించినాయి. ఇది ఒక కన్సైన్మెంట్ లోనే ఈ 4 + 8 పుర్రెలు కలిపి ఉన్నాయి. వీటిని తీసుకొచ్చి మనం సీజ్ చేసుకోవడం జరిగింది. ఏదైతే ఇది ఒక దగ్గరలో ఉన్నటువంటి శ్మశానం నుండి అక్కడ తెచ్చినట్లు మేము అనుకుంటున్నాము. రాత్రిపూట వచ్చింది కాబట్టి చీకట్లో వారు చూసుకోకుండా తవ్వి ఇక్కడ తీసుకొచ్చి డంప్ చేసినట్లు అనిపిస్తుంది. దీని మీద ఇంకా దర్యాప్తు చేయడం కోసం ఒక కేసు అయితే నమోదు చేసి దీని మీద ఎంక్వైరీ చేస్తాం. ఏ శ్మశానం నుంచి వచ్చింది, సీసీటీవీలో ఎన్ రూట్ అన్న కూడా చెక్ చేయడం జరుగుతుంది. తీసుకుంటే ప్రజెంట్ అయితే ఒక 9 పుర్రెలను 4 బాడీలను అయితే ఐడెంటిఫై చేయడం. అంటే ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి? ఇక్కడ సంబంధించి ఇది కంప్లీట్ గా అబాండెడ్ ప్లేస్ అండి. ఇది పూర్తిగా లేదు. కాకపోతే ఇక్కడ నుంచి దూరంగా ఒక 100 మీటర్ల దూరంలో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఒక మెటీరియల్ పిల్లర్స్ వరకే వేస్తామండి. ఈ ప్లేస్ అంతా మాకు సంబంధం లేదు, అసలు ఏమొచ్చిందో మాకు తెలియదు. కానీ మేము నైట్ 2 గంటల వరకు మేము మెలుకున్నాము. బయట వెహికల్స్ అయితే ఏం రాలేదు. కానీ 2 నుంచి 3:30 మధ్యలో మేము రష్ తీసుకున్నాము. ఆ టైంలో మేము ఓపెన్ చేసిన త్రాగకుండా ఎవరైనా వచ్చి ఉంటారు. ఈ మెటీరియల్ మేము తవ్విన మెటీరియల్కి సంబంధం లేదు, అది దూరంగా ఉంది. కాకపోతే ఎవరో వచ్చి వేసి ఉంటారని చెప్పి అనుమానం అంటున్నారు. దీని మీద మేము పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది. అనుమానాస్పదంగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన అంటే ఏ శ్మశానం ఇదైతే 100% ఏదో శ్మశాన వాటికి నుంచి అయితే రావడం అయితే కన్ఫర్మ్ అని చెప్పి అనుకుంటున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు మా శ్మశాన వాటికి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అవసరం వచ్చింది, ఏ శ్మశానం వచ్చింది ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది కాబట్టి దర్యాప్తు జరిపిస్తాం. ఏదేమైనప్పటికీ ఇది అర్ధరాత్రి 2-3 గంటలు దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఎవరు కూడా చూడలేదు. స్థానికంగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించి ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కెమెరామెన్ ప్రసాద్తో చిరంజీవి NTV విశాఖ నుంచి.